హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ బిదా లక్ష్మణ్. ఈరోజు వీడియో టాపిక్ వచ్చేసరికి ఫుడ్ డిపార్ట్మెంట్లో గవర్నమెంట్ జాబ్స్ అనేది వచ్చేసాయండి. 345 పోస్టుల భర్తీ, ఇంటర్మీడియట్ అర్హతతో 35,000 రూపాయల పైన జీతం అండి. ఒకటే రాత పరీక్ష. ఏపీ టీఎస్పీ మేల్ క్యాండిడేట్స్ అప్లికబుల్ అండి. ఫుడ్ డిపార్ట్మెంట్లో 10వ తరగతి అర్హతతో 345 గవర్నమెంట్ జాబ్స్. పిఐఎస్ నోటిఫికేషన్ 2024. పిఐఎస్ నోటిఫికేషన్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాట్స్ నుంచి ఇంటర్ అర్హతతో 345 పోస్టులు అనేది మనకి వచ్చింది. అందులో జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్, సీనియర్ సెక్రటరీ అసిస్టెంట్, స్టెనోగ్రఫీ ఇతర పోస్టులు అనేది ఉన్నాయి. సో అసిస్టెంట్ డైరెక్టర్ ఒక పోస్ట్ ఉంది, అసిస్టెంట్ డైరెక్టర్ మార్కెటింగ్ ఒకటి, అసిస్టెంట్ డైరెక్టర్ హిందీ ఒకటి, పర్సనల్ అసిస్టెంట్ 27 అనేది ఉన్నాయి. సో ఏదైనా డిగ్రీ కూడా ఉన్నాయి దీంట్లో. సో డిగ్రీ పీజీ వాళ్ళకు కూడా ఈ నోటిఫికేషన్స్లో అర్హతలు అనేది ఉన్నాయండి. సో వయసు వచ్చేసరికి 18 నుంచి 30 సంవత్సరాలు, 35 సంవత్సరాల వరకు కూడా మనకి ఉన్నాయి. దరఖాస్తు ప్రారంభ తేదీ వచ్చేసరికి సెప్టెంబర్ 9, ఆఖరి తేదీ వచ్చేసరికి సెప్టెంబర్ 30, 2024 వరకు మనకి వీటికి అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది ఉందండి. సో ఎవరైతే అర్హులు ఉన్నారో తప్పనిసరిగా అప్లై చేసుకోండి. సో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఏదైనా డిగ్రీ అండి. అదేవిధంగా స్టెనోగ్రాఫర్కి వచ్చేసరికి 18 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాలు, సీనియర్ సెక్రటరీ అసిస్టెంటు, అదేవిధంగా జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ ఇవన్నీ కూడా ఇంటర్ క్వాలిఫికేషన్ ఉన్నాయండి. టెక్నికల్ అసిస్టెంట్ వచ్చేసరికి 27 పోస్టులు ఐటీఐ డిప్లొమాతో ఉన్నాయి. సీనియర్ టెక్నీషియన్ వచ్చేసరికి 18 పోస్టులు ఐటీఐ డిప్లొమా అర్హతతో ఉన్నాయి, 18 నుంచి 27 సంవత్సరాలు. టెక్నీషియన్ వచ్చేసరికి ఒక పోస్టు ఐటీఐ క్వాలిఫికేషన్తో 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉన్నాయి. సో ఎక్కువ వచ్చేసరికి సీనియర్ సెక్రటరీ అసిస్టెంట్ ఏదైనా డిగ్రీ బేస్డ్ మీద 128 పోస్టులు 18 నుంచి 27 దాంట్లో ఉన్నాయండి. సో అదేవిధంగా అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ కూడా మంచి పోస్టులు ఉన్నాయండి, 43. సో ఎవరైతే అర్హత సెలక్షన్ ప్రాసెస్కి వచ్చేసరికి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ డిపార్ట్మెంట్ వారు దరఖాస్తు చేసిన అభ్యర్థులకు కంప్యూటర్ ఆధారిత ఎగ్జామ్ నిర్వహిస్తారు, లేదా ఓఎంఆర్ రూపంలో కూడా ఎగ్జామ్ అనేది నిర్వహిస్తారు. ఆప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్ నుంచి ప్రశ్నలు వస్తాయి. తగిన సమయంలో రాత పరీక్షని పూర్తి చేసుకోవాలి. ఇక అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి అన్రిజర్వ్డ్ ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకి 100 రూపాయల దరఖాస్తు రుసుము ఉంటుంది. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఎటువంటి దరఖాస్తు రుసుము అనేది లేదు. సో అభ్యర్థులందరూ కూడా ఆన్లైన్లో దరఖాస్తు విధానంలో చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆన్లైన్ చేసుకోవాల్సిన ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కామెంట్ చేస్తే ఆన్లైన్ లింక్ అనేది కామెంట్స్లో పెడతాను. సో ఎంత జీతం ఉంటుంది వచ్చేసి 7th CPC ప్రకారం 35,000 నుండి 50,000 వరకు జీతం ఉంటుంది. కావాల్సిన డాక్యుమెంట్ వచ్చేసరికి SSC మార్క్ లిస్టు, ఇంటర్మీడియట్ డిగ్రీ సర్టిఫికేట్స్, క్యాస్ట్ సర్టిఫికేటు, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, ఇతర ముఖ్యమైన సర్టిఫికేట్స్ ఉండాలి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.